హలో అండి, నమస్తే. ఈరోజు మూడో శనివారం అండి. ఇక్కడ మేము తిరుపతిలో ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము ప్రతి సంవత్సరము మూడో శనివారము పెరటాసి మాసంలో వచ్చే మూడో శనివారం అండి స్వామివారికి ఒక్కపొద్దుతో అంటే ఈరోజు ఏమీ తినకుండా మధ్యాహ్నం వరకు ఆయనకి తలిగి వేసుకుంటామండి. తమిళ నెల పెరటాసి మాసం అంటారు. ఈ నెల అంతా గోవిందమాలలు వేసుకొని చాలామంది చెన్నై నుంచి నడుచుకుంటూ కాలినడకన వస్తారు స్వామివారి దర్శనానికి. ఈ 4 శనివారాలు చాలా విశేషంగా చేసుకుంటామండి. ప్రతి శనివారము పిండి తలుగు వేసుకుంటాము స్వామివారికి. తర్వాత మూడో శనివారము అతి ముఖ్యమైన వారము. ఆ వారము భక్తి శ్రద్ధతో ఉదయాన్నే ఇల్లు అన్నీ వాకిలి శుభ్రం చేసుకొని పూలు తెచ్చుకొని స్వామివారికి మాల కట్టుకొని తులసితో మా మిద్దె పైన తులసి చెట్లు ఎండిగా ఉన్నాయి, అక్కడ తీసుకొని వచ్చి ఆకులు అవి చిన్న మాలగా కట్టాను. మామిడాకులు గుమ్మానికి కట్టుకొని చక్కగా ఆ రోజంతా తలస్నానం చేసి ఆ రోజు ఉదయాన తలస్నానం చేసి స్వామివారిని తలుచుకుంటూ ఉదయము ఆయనకి భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటామండి. ఇవి పైన చెట్లు మాకు గన్నేరు పూలండి. పైన ఏ పూలు ఉంటే ఆ పూలు చక్కగా కోసుకొని వచ్చాను, కడతా ఉన్నాను. చాలా విశేషమైన రోజు అండి మూడో శనివారం అంటే. ఇక్కడ తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ మూడో శనివారాన్ని చాలా విశేషంగా పాటిస్తారండి. తలి అంటే ఆయనకి స్వామివారికి అన్నము, పప్పు, బెల్లము, పెరుగు, వడ, పాయసము, తాలింపులు చేసి స్వామివారికి నామము నట్టింట అంటాం మేము. అంటే హాల్లో పూజ రూమ్లో కాకుండా కింద స్వామివారికి గోడకి శుభ్రంగా తుడిచి తడిగుడ్డుతో నామాలు పెట్టి ఆయనకి పిండి దీపం పెట్టి తలిగి వేసి అరిటాకు వేసి ఆయనకి నైవేద్యం పెట్టి మహానైవేద్యం మనకు ఉండింది తృప్తిగా శ్రద్ధగా చేసి పెడతామండి. చిన్నగా వడలు బోండాలు వేస్తూ అట్లాగా అండి. అక్కడక్కడ చిన్న క్లిప్లు అన్నమాట. తర్వాత పిండి దీపానికి రెడీ చేసుకుంటున్నానండి. ఇత్తల పళ్ళెంలో పసుపు కుంకుమ పెట్టి పిండితో చిన్న ముగ్గు వేసి అరిటాకు వేసి శుభ్రంగా కడిగిన అరిటాకు, పిండి దీపము, పచ్చిబియ్యము ఆ రోజు ఉదయాన లేచి శుభ్రంగా అన్నీ తలస్నానం చేసుకుని ఆయనకి పచ్చిబియ్య పిండి అండి ఇది. అంటే ఎండి బియ్యం కాదు, బియ్యం కొంచెం నానబెట్టి ఒక గంట సేపు తర్వాత మిక్సీకి వేసి ఇట్లా పొడి బియ్యాన్ని కొంచెం బెల్లం వేసి కొంచెం తడి చేసుకుంటూ ఇట్లా పిండి దీపం తయారు చేసుకుంటాము. పచ్చిపిండి అంటారు దీన్ని. ఆయనకి భక్తి శ్రద్ధగా రోజు దీపాలు చేసుకొని 2 దీపాలైనా చక్కగా పువ్వొత్తి వేసి నెయ్యితో చిన్న దీపమైనా పెడితే చాలా బాగుంటుందండి. ఇలా తయారు చేశాను. ఎట్లాగా ఉంటుంది, నామాలు పెట్టేసి పసుపు కుంకుమతో ఇలాంటి ఇట్లా 2 ప్రమిదల్లాగా తయారు చేశాను. ఇవన్నీ చేసుకుని స్వామివారికి కరెక్ట్గా అండి రావుకాలం పోతూనే 11:30కి స్వామివారికి మహానైవేద్యం సమర్పించి గోవింద నామాలు చదువుకుంటూ మహానైవేద్యం సమర్పించి
టెంకాయ కొట్టి ఆర్తిచ్చి అప్పుడు 3వ శనివారము ఒక్క పొద్దు తీరిపోతుందండి. ఆయన దగ్గర ఆయన పాదాల చెంత మేము ఉన్నాం. ఎంత ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆయన పాదాల దగ్గర అంత నీడ మాకు ఉంది కాబట్టి స్వామి వారికండి. ఈ నెల రోజులు ఎటువంటి నాన్ వెజ్ తినము చేయమండి ఇంట్లో. చాలా విశేషమైన నెల అండి ఇది, పెరటాసి మాసం. నేను ఒక కొత్త టైల్స్ పీసే పెట్టుకుంటాను దేవుడికి. దాన్ని నామకొమ్ముతో నామం గీస్తున్నానండి. నేను కెమెరాని ఫేస్ టైప్ నా ఫ్రంట్ కెమెరా పెట్టానండి నా పక్కకి, అందుకే కొంచెం రివర్స్లో లా కనపడుతున్నది. నేను కుడి చేతితోనే పెడుతున్నాను, గమనించారా? మళ్ళీ ఆ నామాలు శుభ్రంగా గీసి దేవుడికి పెట్టుకొని తర్వాత ఆ నామాల్ని శుభ్రమైన మంచినీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళు ఎత్తి చెట్టలో పోసేస్తాము. నామకొమ్ము తిరుసోనంతో అండి నామాలు పెట్టేది. ఇట్లాగా మేము ఎన్నో ఏండ్లుగా చేస్తామండి. ఇది నిన్న మొన్నట్టుగా వచ్చింది కాదు, ఇది చాలా ఏండ్ల అండి. నేను దాదాపు 30 ఏండ్లు చేస్తున్నాను. అంతకుముందు మా అత్తగారు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మేము తిరుపతిలో ఉన్నాము అండి. తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది తిరుసోనంతో అండి, మామిడి ఆకులు రేఖతోనే అండి. నామాలు, స్వామివారి నామాలు పెట్టి శుభ్రంగా ఒక టీపా పైన తుడిచి దానిపైన ఒక మంచి కొత్త వస్త్రం పరిచి దానిపైన ఈ టైల్స్ పీస్ పెట్టి తలిగి వేసి శుభ్రంగా అరిటాకుతో భక్తి శ్రద్ధలుగా నిష్టగా స్వామివారిని తలుచుకుంటూ మహా నైవేద్యం అండి. అరటికాయ తాలింపు, కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ వారం రోజులు అసలు మా తిరుపతిలో కోలాహలంగా ఉంటుందండి. ఎటు చూసినా లైటింగ్లు, స్వామివారు నామాలు, స్వామివారి అసలు సంకీర్తనలు మారు మోగుతూ ఉంటాయండి. సాయంత్రం అయితే ఆనందంగా ఉందండి. చిన్నగా పచ్చిబీ పిండితో పిండి తలిగు దీపాలు చక్కగా పైన స్వామివారి ఫోటో పూజరం కిందే పెట్టాను దాన్ని. నాయన ఆపత్ ముక్కలవాడ, అనాథ రక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక స్వామి, నీ దయ లేనిదే ఏమి చేయలేవు నాయన. అమ్మవారు స్వామి, దాన్ని చక్కగా పూజ చేసుకున్నాం. కొబ్బరికాయ సమర్పించాము, నైవేద్యం పెట్టి దీపారాధన చేసి గోవింద నామాలు చదివేసి అంతా అయిపోయాక ఫోటో తీస్తున్నానండి, వీడియో.